బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో నేడు నటుడు రానా దగ్గుపాటిని ఈడీ విచారిస్తోంది. గత నెల 23న హాజరు కావాల్సిన రానా సినిమా షూటింగ్ కారణంగా గడువు కోరారు. దీంతో ఈడీ అధికారులు ఈరోజు విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలను ఈడీ విచారించింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాష్ రాజ్ ఇకపై బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనని తెలిపారు. మరోవైపు నటుడు విజయ్ దేవరకొండ తాను చట్టబద్ధమైన గేమింగ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేశారని వివరణ ఇచ్చారు. ఈడీ అధికారులు రానా దగ్గుపాటితో పాటు నటి మంచులక్ష్మికి కూడా నోటీసులు జారీ చేశారు. మంచులక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రానా దగ్గుపాటిని మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు. బెట్టింగ్ యాప్స్ నుంచి ఆయన అందుకున్న పారితోషకాలు, కమిషన్లపై ఆరా తీయనున్నారు. చట్టవిరుద్ధమైన బెట్టింగ్, గేమింగ్ యాప్స్కు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ఈడీ ప్రశ్నించనుంది. ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.